అక్కడ జ్ఞాపకం లేని బతుకు ఇక్కడ కూడా నీకు ప్రయోజనం లేదు. ఇక్కడ జ్ఞాపకము చేసుకొని దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని దీన మనసు కలిగి, న్యాయమును కలిగి, కనికరమును కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి బ్రతికితివా, నీ కొరకు పరలోకం వేచి ఉంది. ఒకవేళ భూమి మీద దేవుని జ్ఞాపకము చేసుకొనకుండగా ఇదిగో ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ఇంకా దీన మనసు కలిగి దీర్ఘశాంతుడై కృప చూపుతూ వస్తూ ఉన్నాడు. ఇంకా మారుతాడేమో నా కుమారుడు, ఇంకా మార్పు చెందుతాడేమో, ఇంకా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆనాడు దేవుడు చెబుతూ వచ్చాడు. ఈనాడు కాపర్ల ద్వారా, సువార్థికుల ద్వారా, సహోదరుల ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు ఈ మాటలను వినిపిస్తూ ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతుడై మనలను జ్ఞాపకము చేసుకొని మనందరి మార్పు కొరకై ఇదిగో మారనటువంటి వారందరి కొరకై ఇంకా దీర్ఘశాంతుడై జ్ఞాపకము చేసుకొని జీవిత ఆయుష్ కాలాన్నిచ్చి పొడిగించిస్తున్నాడు. ప్రియులారా, ఇంకా నన్ను జ్ఞాపకము చేసుకుంటాడేమోని, ఇంకా నాకు లోబడతాడేమోని, నా ఎదుట దీన మనస్సును కలిగి బ్రతుకుతాడేమోని ఆయన మనల్ని ఇంకా జ్ఞాపకము చేసుకుంటాడు. ఒకవేళ ఆయన జ్ఞాపకము చేసుకొనుట మరిచిపోతే మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి? ఒక ఆయన హీటర్ పెట్టి నీళ్ళకి వేడైతే ఇలా అని వదిలిపెట్టాడంట. తాను పెట్టిన హీటరు జ్ఞాపకం ఉంటే సరి, ఒకవేళ జ్ఞాపకం లేకపోతే పెట్టి మరిచిపోయాడంట. ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలుసా? బకీట నీళ్లు వేడయి ఆ బకీటనే ఆ వేడి నీళ్లకు కరిగి పొగలు వస్తున్నప్పుడు ఆ పొగలను చూసి జ్ఞాపకం వచ్చిందంట. ఏం కారణం? ఒక మనిషి జ్ఞాపకము మరిచిపోతే జరిగిన ప్రమాదం ఏంటో తెలుసా? పొగలు లేచే ప్రమాదం. మనలను దేవుడు జ్ఞాపకం ఉన్నంత వరకు, దేవుని దృష్టిలో మనము జ్ఞాపకం ఉన్నంత వరకు మన జీవితం కూడా, ఆ తదుపరి ఇంకా పొగల్లో ఏం లేదు, తీసుకుపోయి మట్టిలో పూడ్చిపెట్టడమే. ఒకవేళ బకెట్ పోతే బకెట్ తెచ్చుకోగలం, హీటర్ పోతే హీటర్ తెచ్చుకోగలం, కానీ ప్రాణం పోతే భూమి మీద ఎవడైనా త్యాగలడా? దేవుని దీర్ఘశాంతం ఉండి మనలను జ్ఞాపకము చేసుకొని మన బ్రతుకు ఉన్నప్పుడే నీ సృష్టికర్తను. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన అంటున్న మాట ఎంత అద్భుతమైనది, ఎంత ఆశ్చర్యమైనది, ఎంత విలువైనది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? అందుకే మనిషి జ్ఞాపకం మరిచిపోతే అంత ప్రమాదం. ఒకడు పిల్లలు చనిపోయారు హీటర్ వలన, తాము పెట్టిన హీటర్ను మరిచిపోవటను బట్టి. జ్ఞాపకం ఉంటే కదా, అజాగ్రత్తగా ఉండువాడు ఏమవుతాడంట? నాశనం అవుతాడు. అంటే జాగ్రత్త కలిగి ఉండడానికి మనకేం కావాలి? జ్ఞాపకం కావాలి, జ్ఞానం కావాలి. అందుకే జ్ఞానమును జ్ఞాపకమును నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు మంచి సదుద్దేశాన్ని కలిగింపచేసి నడిపిస్తాడు. అందుకే మనిషి మరిచిపోతేనే ఇంత ప్రమాదం జరిగితే, దేవుడు మరిచిపోతే, ఆయన మనలను జ్ఞాపకం ఉంచుకొనకపోతే జరిగే ప్రమాదం ఎంతో తెలుసా? పాతాళములోనికి వెళ్ళవలసిందే. అక్కడ పొగలు కాదు కదా, బగ 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 మండే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆయన మరిచిపోతే వచ్చే, ఆయన మనలను తన జ్ఞాపకము నుండి విడిచిపెడితే. అందుకే ఆ స్థితి రాకమునిపే నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి? బాల్య దినములు. పోనీ బాల్య దినములలో కనీసం జ్ఞాపకం చేసుకోనకపోయినా ఈ యవన దశలోనైనా జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీలో ప్రాణం. ఈరోజు ఈ మాటల ద్వారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడే. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నేడు మరొక పర్యాయం నీ సమయం కాకపోవచ్చేమో. అందుకే ఆయన అంటున్న మాట, ఏమడిగాడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నామని అంటే, ఆయన ఎదుట పరిశుద్ధముగా, నిర్దోషముగా, కనికరము చూపి, దీన మనసు కలిగి ఆయన చిత్తానికి లోబడి జీవించుటయే కదా.
ఏం గావైంది? వేల కేజీలు లేదా టన్నుల రూపకంగా ఉన్నటువంటి ఒక ఏనుగునే మనిషి ఆడిస్తూ ఉన్నాడే, ఒక మనిషి ఆడిస్తూ ఉన్నాడే, దానిని కంట్రోల్ చేయగలుగుతున్నాడే. ఇదిగో 60-70 అధిక బలం ఉంటే ఒకవేళ 80 కేజీలు 100 కేజీలు ఉండవచ్చు. ఈ 100 కేజీల ఈ మాంసపు ముద్దకే ఇంత నిర్లక్ష్యంగా బతికితే అన్ని కేజీలు ఉన్నటువంటి ఒక ఏను మనిషికి లోబడుతూ ఉందంటే అది గొప్పనా లేక మనిషి గొప్పనా? కానీ మనిషికి సర్వాధికారం ఇచ్చి వాటిపైన అధికారిగా ఉండమన్నాడు. మనిషినే వాటికి లోబడమని చెప్పాలి. మీరు భూమిని నిండించి ఏం కలిగి ఉన్నాడు? సమస్తము పైన పరిపాలకుడుగా ఉండాలన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఇదిగో నా పిల్లలు ఎలా ఉండాలి? పరిపాలకుడుగా ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలి? నావలే ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలి? నాకు లోబడి బతకాలి. నాకు లోబడి నా పిల్లలు అధికారులై ఉండాలి. బానిసలుగా కాదు, సమస్తాన్ని లోపరిచి మానవునికి అనుగ్రహించి సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఆకాశములో విమానాల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు, రోడ్ల మీద వాహనాలు, బైకులు, బస్సులు, కార్లు, ఇలా ప్రతిదీ మానవునికి ఎంత సుఖవంతమైన ప్రయాణం. ఇవన్నీ కావాలని దేవుడు మానవునికి జ్ఞానాన్ని ఇచ్చి వాటి కాల ఉత్పత్తుల ప్రకారంగా దేవుడు కలిగించి ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడే. ఇవన్నీ ఎవరికి? నా పిల్లలు బాగుండాలని కదా. ఆయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు అనుభవిస్తున్నటువంటి కారుకు పెట్రోలు ఎవరిచ్చారు? నువ్వు అనుభవిస్తున్నటువంటి